హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మన యోగిమల్లవరంలో ఉండే శివాలయంకి అయితే వెళ్ళబోతున్నాం అండి. ఏంటి ఆలయం అంటే శ్రీ పరాశరేశ్వర స్వామి టెంపుల్ అండి. శ్రీ మహాశివుడు అర్జునుడికి పాశుపత అస్త్రాన్ని ఇచ్చే ముందు అయితే ఆయన కొన్ని పరీక్షలు అయితే పెడతారు. ఆ పరీక్ష పెట్టిన ప్రదేశమే ఈ యోగిమల్లవరం. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయం అనేది తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని అయితే 10వ శతాబ్దం క్రితం అయితే రాజరాజ చోళులు అయితే నిర్మించారు. అంటే తమిళ చోళ రాజులు అయితే నిర్మించారు. ఇప్పుడైతే ఈ ఆలయం దగ్గర ఈ ఆలయం యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ పరాశరేశ్వర స్వామి టెంపుల్ అనేది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ యొక్క హిస్టరీ అనేది తెలుసుకునే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 11 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 5 నుంచి నైట్ 8 వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకున్నాం. పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకు చరిత్ర విషయానికి వస్తే పూర్వం పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడైతే కురుక్షేత్ర యుద్ధం సమయంలో పశుపత్ర అస్త్రాన్ని అయితే పొందాలని అనుకుంటారు. ఆ పశుపత్ర అస్త్రం అనేది మహాశివుడి దగ్గర ఉండే ఎంతో శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధం పొందడానికి అయితే ఎంతో మంది ఋషుల్ని మునుల సలహా మేరకైతే ఆ అర్జునుడైతే ఒక యోగి రూపంలో అయితే ఈ ప్రదేశంలో అయితే వచ్చి ఎన్నో రోజులు కఠోరంగా అయితే తపస్సు చేస్తారు మహాశివుని కోసం. అప్పుడు మహాశివుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఒక వేటగారి రూపంలో అయితే ఈ ప్రదేశంలో అయితే స్వామి అర్జునుడికి అయితే దర్శనం ఇచ్చి ఆ పాశుపతాస్త్రాన్ని ఇచ్చే ముందు అయితే కొన్ని పరీక్షలు అయితే పెడతారు. ఆ పరీక్షలు పెట్టిన ప్రదేశమే ఈ యోగిమల్లవరం టెంపుల్ అనేది. మహాశివుడు ఆ అర్జునుడికి పరీక్షలన్నీ పెట్టిన తర్వాత ఆయన నిజ స్వరూపాన్ని అయితే చూపించి ఆ అర్జునుడికి అయితే ఆ పాశుపతాస్త్రాన్ని అయితే ఇచ్చేసి మాయమైపోతారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయానికి యోగిమల్లవరం అనే పేరు ఎలా వచ్చిందంటే యోగి రూపంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి, మల్ల అంటే ఒక వేటగాడి రూపంలో మహాశివుడు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి యోగి మల్లవరం అయితే ఈ ప్రాంతాన్ని అయితే పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని యోగి మల్లవరం అయితే పిలుస్తారు. అలానే ఇక్కడ స్వామివారిని అయితే శ్రీ పరాశరేశ్వర అని పిలుస్తారు. దానికి కూడా ఒక పురాణం ఉందండి. అది ఏమిటంటే ఇక్కడ స్వామివారి లింగాన్ని అయితే పరాశ మహర్షి అయితే ప్రదర్శించారని నమ్ముతారు. అది ఎలా అంటే పరాశ మహర్షి చిన్నతనంలోనే ఆయన యొక్క తండ్రిని అయితే కోల్పోతారు. అప్పుడు కోల్పోయిన తర్వాత అయితే వశిష్ఠ మహర్షి పరాశ మహర్షి యొక్క తాతగారు, అందువలన ఆయన దగ్గర అయితే చిన్నప్పటి నుంచి అయితే పెరుగుతారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఈ పరాశ మహర్షి యొక్క తండ్రి అయిన శక్తి ఒక రాక్షసుని మింగేయడం వల్ల అయితే చనిపోతారని ఆయన యొక్క అమ్మగారి నుంచి అయితే తెలుసుకుంటారు. అప్పుడు ఆయన మహాశివుడి కోసం అయితే ఎన్నో రోజులు కఠోర అయితే తపస్సు చేస్తారు. అప్పుడు మహాశివుడు దర్శనం ఇచ్చి ఆయనకి ఏ వరం కావాలో కోరుకోమని చెప్తే పరాశ మహర్షి ఆయన నా తండ్రి నరకంలో కాకుండా స్వర్గంలో ఉండాలని అయితే ఆయన కోరుకుంటారు. అప్పుడు మహాశివుడు ఆయనకి తదాస్ అనేది చెప్పిన తర్వాత ఆ పరాశ మహర్షి అయితే ఈ ప్రాంతానికి అయితే వచ్చి ఇక్కడ స్వామివారి లింగాన్ని అయితే ప్రదర్శించడం వలన ఇక్కడ స్వామివారిని శ్రీ పరాశరేశ్వర అయితే పిలుస్తారు. ఈ ఆలయాన్ని పరాశరేశ్వర అని అయితే పిలుస్తారండి. అలానే ఇక్కడ స్వామివారిని అయితే పరాశరేశ్వర అని, అమ్మవారిని అయితే కామాక్షి అని అయితే పిలుస్తారు. ఈ ఆలయానికి ఇన్ని ప్రత్యేకలే కాకుండా మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం అనేది స్వర్ణముఖి నది ఒడ్డున ఉండే 5 శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణ విషయానికి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం అంటే 10వ శతాబ్దంలో అయితే మొదటి రాజరాజ చోళుడు ఈ యొక్క ఆలయం అయితే నిర్మించారు. ఈయన చోళ చక్రవర్తి. అలానే ఈయన ఒక తమిళ చోళుడు అయితే పిలుస్తారండి. చోళుల తర్వాత అయితే ఈ ఆలయాన్ని విజయనగర చక్రవర్తులు మరెందరో రాజులు అయితే ఈ ఆలయం అయితే వచ్చి సందర్శించారు, అలానే దర్శించారు కూడా. ఈ ఆలయం ప్రాంగణం అంటే ఈ ఆలయం యొక్క గోడల పైన అయితే 13వ శతాబ్దానికి చెందిన శాసనాలు కూడా లభించాయని ఈ ఆలయం యొక్క ధర్మకర్తలు అయితే చెప్తారు. ఈ ఆలయంలోకి మనం ఎంట్రన్స్ అవ్వగానే మొదటనే 2 అంతస్తులు కలిగిన రాజగోపురం, అలానే ఆలయం లోపల అయితే ముఖ మండపం, మహామండపం, అర్ధ మండపం, గర్భాలయం అయితే కనిపిస్తాయి. ఈ ఆలయం ముందు ఉండే మండపం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ధ్వజస్తంభంతో, బలిపీఠంతో మీరు చూస్తున్నారు కదా, ఎంత అంటే ఎంత అద్భుతంగా అయితే ఉండాలి ఈ ఆలయం తాలూకా మండపం అనేది. ఈ ఆలయం యొక్క గోపురం పైన కూడా ఈ ఆలయానికి సంబంధించిన దేవీ దేవతల యొక్క విగ్రహాలు అయితే ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించారు. ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని తిరుపతిలో ఉండే చాలా మంది ప్రజలు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా అయితే దర్శించుంటారు. కానీ ఈ ఆలయం తాలూకా స్థలపురం అనేది చాలా మందికి అయితే ఎక్కువగా తెలియదు. ఎంతో పవిత్రమైన ఈ ఆలయం, అలానే అర్జునుడు మహాశివుడు నడయారిన ప్రదేశం కాబట్టి ఈ ఆలయంలో స్వామివారు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటారు. ఇక్కడ గర్భాలయం స్వామివారు అయితే
తప్పకుండా అయితే వచ్చి మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయం అయితే వచ్చి దర్శించండి. ఎంతో మంచి అనుభూతిని అయితే పొందుతారు. ఈ ఆలయాన్ని అయితే ఇప్పుడు రీగా అయితే కన్స్ట్రక్షన్ చేసి మొత్తం అయితే పెయింట్స్ మొత్తం అయితే గోపురాలు ఇవన్నీ అయితే నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. అందువలన ఈ ఆలయం అనేది ఇప్పుడు మనకైతే న్యూగా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. అండ్ అదే కాకుండా ఈ ఆలయం అయితే ఇప్పుడు చాలా అంటే చాలా వెల్ మెయింటైన్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కానీ ఒక చిన్న చెత్త కానీ అవి ఏమి కానీ లేకుండా చాలా అంటే చాలా పరిశుభ్రంగా అయితే ఈ ఆలయం మొత్తం అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. అలానే అన్ని శివాలయాల లాగానే ఈ ఆలయంలో కూడా వినాయక స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, నవగ్రహాలకి, అలానే కాలభైరవ స్వామికి అయితే ప్రత్యేక మందిరాలను అయితే నిర్మించారు. అలానే అయ్యప్ప స్వామికి కూడా ఈ ఆలయంలో అయితే మండపాన్ని అండ్ అదే కాకుండా ఒక చిన్న దేవాలయం అయితే నిర్మించారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఆలయం అనేది. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో పూర్తిగా స్థలపుర నిర్మాణం అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. మనం రీసెంట్గానే కాణిపాకం, అలానే కాణిపాకంలో చూడాల్సిన ఇంకొక ఆలయం అర్ధగిరి, ఈ 3 వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. ఆ 3 వీడియోల తాలూకా లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నేను మీకు కాణిపాకం ఆలయంలోనే చెప్పాను కదా, ఇకపైన అయితే వీక్లీ 2 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.